అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్. సహృదయ హెల్త్ కేర్. ఆ సహృదయ హెల్త్ కేర్ అన్నం శరత్ ఎవరంటే ఒక గీన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డా. ఆయన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు. ముఖ్యమంత్రి గారు మొన్న మెడికవర్ అనే ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వరంగల్కు ప్రత్యేకంగా పోయినారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి పోలేదు. వరంగల్లో రైతులు పత్తి కొంటలేకపోతే పత్తి రైతులు ఏడుస్తుంటే అక్కడ పోలేదు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో 6 గంటల కరెంటు పోతే పట్టించుకోలేదు. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పోయినారు. ఎందుకబ్బా ఈయన మీద ఇంత ప్రేమ అని మేము తవ్వి చూస్తే ఈ అన్నం శరత్ అంట ఆయనే గొలుగూరి సత్యనారాయణ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు అల్లుడు. ఇద్దరు కో డైరెక్టర్స్ మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ. మెడికవర్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి మొన్న ఒక యూనిట్ పెట్టింది బెంగళూరులో. దాన్ని స్వయంగా డీకే శివకుమార్ గారు పోయి ప్రారంభించినారు. మరిగా దాని వెనకాల ఉన్నదెవరో, ఆ మెడికవర్ హాస్పిటల్ అక్కడ ఉన్నది ఎవరిదో కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని ఇదంతా చెప్తా ఉన్నాం. ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ ఎనీ స్టేట్. We are associated and we work closely with the government and government representatives. That is a clear fact. Our hospital needs ki aa roju unna present government tone manam interact avutamu. Aa government gaadu, even any other public representative adi position lo unna opposition lo unna ఎక్కడున్నా వీ ట్రై టు హానర్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి పేషెంట్స్ కానీ కాన్స్టెన్సీలో పేషెంట్స్ ఇష్యూస్ వచ్చినా, బిల్ డిస్కౌంట్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా కొంచెం వేవర్ చేయాల్సి వచ్చినా, సపోర్ట్ చేయాల్సి వచ్చినా వి డూ ఇట్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్. బికాస్ అవర్స్ బేసికలీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దట్ టు listed in Stockholm. We cannot indulge in any political oriented things. So this is number one. Number two, it's bit surprising ఎందుకంటే ఈ కామెంట్ రావడానికి. ఎందుకంటే మా జర్నీ స్టార్ట్ అయింది ఈ హాస్పిటల్ లాంచ్, మా ఫస్ట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసిందే మన హానరబుల్ ఎక్స్ సీఎం కేసీఆర్ గారు. ఆయన గోల్డెన్ హ్యాండ్తో చేయబట్టే వీ హ్యావ్ బికమ్ ఏ 24 హాస్పిటల్ చైన్. దెన్ మెనీ ఇన్స్టెన్సెస్లో హరీష్ రావు గారు చేశారు. ఆ రోజు ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన కొన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఒక 1.5 year బ్యాక్ హానరబుల్ స్పీకర్, అప్పుడున్న హానరబుల్ స్పీకర్ మన ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఇట్లా ఓపెనింగ్స్ అనేది ఆ రోజున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న సినారియోస్ బట్టి, ఆ రోజున్న దీన్ని బట్టి ఓపెన్ చేస్తారు. మనం నాసిక్కి వెళ్తే నితిన్ గడ్కరీ గారు ఓపెన్ చేశారు. ముంబైకి వెళ్తే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఓపెన్ చేశారు. పూణేకి వస్తే శరద్ పవార్ గారు ఓపెన్ చేశారు. కర్ణాటక బెంగళూరుకి వస్తే డీకే శివకుమార్. ఆ రోజున్న ప్రెసెంట్ గవర్నమెంట్స్ వాళ్ళు దే ఆర్ ద ప్రామినెంట్ లీడర్స్ కాబట్టి మనం వాళ్ళతో ఇనాగ్రేట్ చేయించడం అనేది ఒక ఆనవాయితీ. రీసెంట్గా మనం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైజాగ్లో ఓపెన్ చేస్తే మన రామ్మూర్తి నాయుడు గారు హానరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఓపెన్ చేశారు. సో బేసిక్గా వీ ఆర్ ఓరియంటెడ్ విత్ ద గవర్నమెంట్ పీపుల్తో, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్లో ఆ రోజున్న పాపులర్ దీంతో ఓపెన్ చేస్తాం. సో అట్లనే వరంగల్ హాస్పిటల్ అనేది మన హానరబుల్ ప్రెజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి చేత ఓపెన్ చేయించడం జరిగింది. ఆ రేవంత్ రెడ్డి గారిని కనెక్ట్ తీసుకునేదాన్ని అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీకి డాక్టర్ శరత్ ఈజ్ ఎ పర్సనల్ డాక్టర్. అది ఈ రోజుతో స్టార్ట్ అయింది కాదు. వే బ్యాక్ ఇన్ 2014-13 నుంచి హీఈస్ ఎ 7 నుంచి ఈజ్ ఎ పర్సనల్ డాక్టర్ ఫర్ దెమ్. సో వాళ్ళ బ్రదర్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ హీ యూస్ టు ట్రీట్. ఆ ఉద్దేశంతో మనం వెళ్ళి ప్రజెంట్ చేయడం జరిగింది. సీఎం గారిని రిక్వెస్ట్ చేశాము, సార్ మీరు వచ్చి ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుందంటే ఆయన 100% అడిగారు వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద హాస్పిటల్, ఇది పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుందా, లేకపోతే ఇది నిజంగా ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ వరంగల్లో అని చెప్పి మనం ప్రజెంట్ చేస్తే దెన్ హీ యాక్సెప్టెడ్ దట్ ఇన్విటేషన్ అండ్ హెస్ కమ్ అండ్ ఇనాగరేటెడ్. సో దీంట్లో ఏమీ పొలిటికల్ ఇదేం లేదు. దిస్ ఈస్ జస్ట్ ఏ రొటీన్ నార్మ్ విచ్ వీ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఆఫ్ ద హాస్పిటల్స్.